ఒక శతాబ్దపు రహస్యం. విశాలమైన విజయనగరం రాజ్యాన్ని పతనానికి చేర్చిన కథ ఇది. రాజ్యానికి నాయకత్వం వహిస్తున్న రాజు కృష్ణదేవరాయలు సామర్థ్యంతో పాటు కరుణకు కూడా ప్రసిద్ధుడు. అయితే ఆయన రాజ్యానికి ఒక పెద్ద శత్రువు ఉన్నాడు, అజ్ఞాతయోధుడు. అతను ఎప్పుడూ కనిపించకుండా రాజ్యాన్ని క్రమంగా దెబ్బతీయడానికి యత్నిస్తున్నాడు. ఒకరోజు రాజ్యంలో అతని అరాచకాలు మరింత తీవ్రమయ్యాయి. బంగారు నిధులు, అనేక శక్తివంతమైన ఆయుధాలు, రాజభవనం నిఘా పత్రాలు అన్నీ ఒక్క రాత్రిలో కనిపించకుండా పోయాయి. రాజు తీవ్రంగా కలవరపడ్డాడు. ఆయన అన్ని రహస్యాలు తనకు అత్యంత విశ్వసనీయమైన మంత్రిని అప్పగించేవాడు. మంత్రి, ఈ రహస్యాన్ని తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. రేపు సూర్యుడు ఉదయానికి ముందు ఈ నాటికి చెరటివైపు అజ్ఞాత యోధుడి గురించి ఒక సమాచారం తెచ్చుకోండి అని కృష్ణదేవరాయలు ఆజ్ఞాపించాడు. మంత్రికి అప్పగించిన ఈ పని చాలా కఠినంగా మారింది. ఆయన రహస్యంగా తన వేటను